పేరు దుద్దుకూరి బుల్లయ్య. రక్షణ పొందినాక యోసేపు, మరి సహోదరి పేరు, ఆయన భార్య పేరు దుద్దుకూరి తిరుపతమ్మ. రక్షణ పొందిన తర్వాత మార్తమ్మ, ఊరు తిమ్మాపురం. అన్య జనాంగం నుంచి రక్షించబడ్డాడు. 9 సంవత్సరాలుగా కట్టెలు కొట్టే పరిచర్యలో పరిచారకుడిగా ఉన్నాడు ఆయన. 9 ఏళ్ళుగా. సడన్గా అంటే ఒక 2-3 దినాల్లో ప్రభు పిలుపు అందుకున్నాడు. ఇనప ముక్కలాగా కష్టం చేస్తాడు. గుర్తింపును ఆశించలేదు, పొగడ్తలను ఆశించలేదు, ప్రశంసలను ఆశించలేదు. ఎప్పుడన్నా ఇబ్బంది అనిపిస్తే, అవకాశం ఉండి నేను అందుబాటులోకి వెళ్తే ఒక మాట ప్రార్థన చేయ అంటాడు. మొన్న చివరిసారిగా నేను అక్కడ పొయ్యిల పనిలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు. వస్తే దగ్గరికి తీసుకొని ప్రార్థన చేశాను. నాకు తెలీదు ఇక అది వీడ్కోలు అని, చివరి వీడ్కోలు అని. నేను ఇక నా కుమారుడిని నేను నా యొద్దకు పిలుచుకుంటున్నాను, ఇక చివరిసారిగా నా బిడ్డ కోసం ప్రార్థించని నా దేవుడు నా ముందుకు తెచ్చాడు ఆయన్ని. మరి నిన్నటి రోజున ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. 9 ఏళ్ళుగా మనం మందిరంలో భోజనం చేశాం. ఆ భోజనాన్ని వండేదానికి అవసరమైన కట్టెల్ని కొట్టి సిద్ధపరిచే పరిచర్యలో కొంతమంది ఉన్నారు. వారిలో ఒకడు ఆయన. కొంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు. అంతవరకు చాలే అని తృప్తి చెందుతారు. ఆయన అలా తృప్తి చెందలా. రక్షణ పొందాను, నాకు సువార్త చెప్పటం తెలీదు, నన్ను అడిగిన వాళ్ళకి చెప్తాను యేసుప్రభు నిజమైన దేవుడని, కానీ అచ్చంగా నేను వెళ్ళి వేదిక మీద ప్రకటించే ఆ తలాంత నాకు దేవుడు ఇవ్వలేదు, నేనేం చేయగలను అని వెతుక్కున్నాడు. వెతుక్కొని 9 ఏళ్ల క్రితమే వచ్చి, అయ్యా నేను దేవుడు పని చేయాలి, నాకు తగ్గ పని ఏదో ఒకటి, నాకు అవకాశం ఇప్పించండి అంటే దేవుని మహాకృపతో అక్కడ ఛాన్స్ దొరికింది ఆయనకి. అప్పగించిన పనిలో నమ్మకంగా కష్టపడ్డాడు 9 సంవత్సరాలుగా. రక్షింపబడి కూడా దేవుని కోసం ఏ పని చేయని వారి కంటే ఇతడెంతో శ్రేష్ఠుడు. రక్షింపబడి చదువుకొని మంచి జ్ఞానం ఉండి తలాంతులుండి కూడా దేవుని కోసం వాడబడని బ్రతుకుల కంటే, చదువు ఉందో లేదో నాకు తెలియదు పెద్ద ఆయనకి, నాకు చూస్తే చదువుకున్నట్టేం కనపడట్లే ఆయన. కానీ తనకు తెలిసిన పని 9 ఏళ్ళుగా మళ్ళీ మాట బ్రేక్ లేకుండా ఆ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు. ఇంటా బయట ఎక్కడ కూడా ఆయన గురించి చెడ్డ సాక్ష్యం లేదు. మంచిగా క్రీస్తు సాక్షిగా బ్రతికాడు. క్రీస్తు పిల్లల కోసం, పరిశుద్ధుల కోసం కష్టపడ్డాడు 9 ఏళ్ళుగా. ఇప్పుడు ఆయన కార్యక్రమం జరుగుతుంది, అక్కడ స్టార్ట్ అయింది. పరిచారకుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అదే చెప్తుంది, నేను అదే చెప్తుంది. 2025 వరకు ఆయనకు పరిచర్య ఇచ్చాడు దేవుడు. 26కి ఇంకా అవకాశం ఇవ్వలేదు, తీసుకున్నాడు. అట్లా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచించండి. ప్రభువుని నమ్ముకున్నారు, మారు మనసు పొందారు, రక్షణ పొందారు, మంచిది. ఆ సాక్ష్యం నీకుందా? నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? అక్షర జ్ఞానం లేకపోయినా, వాక్చాతుర్యాలు లేకపోయినా, వాక్శక్తులు లేకపోయినా, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పనిచేసి పరిశుద్ధులకు అక్కర తీర్చినటువంటి భక్తుడుగా తను ఉన్నాడు. తన సరౌండ్స్లో ఎవ్వరూ రక్షింపబడలేదు, తన అన్యుడు. తన చుట్టుపక్కల వారు ఎవ్వరు కూడా దేవుణ్ణి ఎరగరు, అన్యులు. వాళ్ళ మధ్యలో దేవుణ్ణి తెలుసుకొని
9 ఏళ్ళుగా దైవ సేవ చేసిన ఒక సేవకుడు ఆయన. ఒక సేవకుడే. మరి బుల్లయ్య ఉన్నటువంటి ఆ తిమ్మాపురం సమాజంలో ఎంతమంది యేసుప్రభుని తెలుసుకునే వాళ్ళు ఉన్నారో నాకైతే తెలియదు. కానీ అక్కడ ఎంతమంది ఉన్నా, ఎంత ధనవంతులు ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఉన్నా, వాళ్ళెవరూ కూడా బుల్లయ్యతో సమానం కారు. బుల్లయ్యతో, యోసేపుతో సమానం కారు. ఎందుకంటే ఆయన అలాంటి జీవితం జీవించాడు. ఆయన దైవ సేవకుడు. రేపు ప్రభు దగ్గర గొప్ప బహుమానం ఉంది ఆయనకి. ఈ 9 ఏళ్ళుగా రక్షింపబడ్డ ఆత్మల రక్షణ జాబితాలో కష్టపడ్డాళ్ళ లిస్టులో ఆయన పేరు ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మనం చూసాం కదా, దాదాపు 6,600 ఆత్మల రక్షణలోనికి వచ్చిన ఆ కష్టంలో కూడా, ఆ పరిచర్యలో కూడా 6,600 జీవితాలు మార్చబడినటువంటి ఆ త్యాగంలో కూడా యోసేపు పాత్ర, బుల్లయ్య పాత్ర ఉంది. గట్టిగా గట్టిగా కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఆయన ఉన్న సమాజంలో ఇలాంటి వాడు ఎవరున్నారు? ఈరోజు నేను అందించిన ఈ సాక్ష్యం లక్షల మందిలోకి వెళ్ళిపోయింది. చచ్చినా బ్రతికినా అది దేవుణ్ణి నమ్ముకొని దేవునిలో నిలబడ్డోడికి ఇచ్చిన ధన్యత. ఊళ్ళో ఒకడు చచ్చిపోతే ఊళ్ళో వాళ్ళకు కూడా సరిగా తెలియదు. కానీ బుల్లయ్య జీవితం ఊరికి, రాష్ట్రానికి, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకి అందరికీ వెళ్ళిపోయింది. తన దాసులకు ఆయన ఇచ్చే ఘనత అలా ఉంటుంది. ఇక్కడే కాదు, రేపు అక్కడ కూడా ఉంది. ఆయన కుటుంబం కోసం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కృపగల దేవానికి స్తోత్రము. బుల్లయ్య అనబడినటువంటి యోసేపు కోసం, తిరుపతమ్మ అని పిలువబడినటువంటి మార్తమ్మ కోసం నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒకప్పుడు నిన్ను ఎరగని వారు, కానీ ఈరోజు నిన్ను తెలుసుకొని నీ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి 9 సంవత్సరాలుగా భార్యాభర్త ఇద్దరు కూడా నీ పనిలో పాత్రలు అయ్యాను. నీ దాసుడిని నిన్నటి దినాన నీవు నీ మహిమలోకి తీసుకున్నావు. నూతన సంవత్సర శుభారంభంలో నాయన సంవత్సరం 2025 పూర్తిగా నీ దాసునికి అనుగ్రహించి, ఇంతవరకు చాలు నాయన, ఇక నువ్వు వచ్చేసాయి. ఇక నువ్వు ఇప్పటికే చాలా ప్రయాసపడ్డావు. ఇక నీ ప్రయాసంతా మాని ఇక విశ్రాంతి తీసుకో. నేను వచ్చినప్పుడు నీకు జీతం ఇస్తాను అని నీ మహిమలోకి, పరిశుద్ధులలోనికి నీ దాసుని చేర్చుకున్నావు. నేను ఎవరి గురించి అయితే బోధించానో, ప్రకటించానో వారందరినీ ఇప్పుడు నీ దాసుడు కలుసుకుంటూ ఉంటాడు. నీ దాసుని కోల్పోయిన కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, నెమ్మది, పోషణ దయచేయండి. వారిని ఆదరించండి. ఇంత మంచి వ్యక్తిని మిస్ అయినందుకు వారు చాలా క్షోభిస్తున్నారు. నేను ఎంతగానో బాధపడుతున్నాను. ఈ పరిచర్యలో ఇంకొన్నాళ్ళు నాతో కూడా ఉంటాడని ఆశించాను. అది నీ సంకల్పం ప్రభు, నీ చిత్తము, నీ ఏర్పాటు, అది నీ ఎన్నిక. నువ్వు తీసుకున్నావు. నీ నిర్ణయాన్ని అడ్డగించేదానికి మేమెవరం తండ్రి? ఇచ్చినవాడవు, భూమి మీద పుట్టించినవాడు, సమయమైనప్పుడు పిలిచేవాడవు నువ్వు. నీ కృతజ్ఞతలు. నీ బిడ్డకు జరగవలసిన అంతిమ సంస్కారం ఆశీర్వాదకరంగా జరిగించు. ఇచ్చిన సాక్ష్యం కూడా ఆ సమాజానికి తెలియాలి. బుల్లయ్య అనేవాడు ఇంత గొప్పవాడా, ఇంత గొప్ప ధన్యత పొందాడా, యేసు ప్రభువులో ఉన్నవానికి ఇంత కృప దొరుకుతుందా, ఇంత నిజాయితీగా కష్టపడ్డాడా అని వారు కూడా తెలుసుకొని, వారు కూడా నీ ప్రేమను రుచి చూసి, అదే సమాజంలో నుంచి నీ దాసునికి ప్రతిగా అనేక మంది పరిచారకులు లేచుదురు కాక కార్యము చేయమని, ఆ కుటుంబానికి ఏది తక్కువ కాకుండా సహాయం వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నిన్ను మహింపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను అందించేటువంటి మాటలు తిమ్మాపురం సమాజంలో ఆ కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఇప్పుడు ఆ కార్యక్రమానికి వచ్చారో వారందరూ వింటారు. అవసరమైతే
లైవ్ స్క్రీన్ రికార్డ్ చేసి అక్కడ వినిపించవచ్చు, అక్కడ పెట్టేసేయచ్చు చక్కగా. జీవితం అంటే అది. మన కోసం మనం బ్రతకటం కాదు, దేవుని కోసం, సమాజం కోసం, ప్రజల కోసం, ప్రజల మేలు కోసం బ్రతకటం అనేది లైఫ్. అలాంటి జీవితం ప్రతిఫలాపేక్ష లేకుండా ఒరిజినల్గా బ్రతికి ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి శ్రేష్టమైన వ్యక్తి ఆ తిమ్మాపురంలో, ఆ బిడ్డున్న సమాజంలో ఒక ప్రత్యేకమైన పాత్ర బుల్లయ్య. అదే యోసేపు. ధన్యుడు. బ్రతికితే యోసేపు లాగానే బ్రతకాలి, వెళ్ళిపోతే యోసేపు లాగానే వెళ్ళిపోవాలి. ఆమేన్. ఇది అక్కడ ఉన్నటువంటి బంధువులు అందరికీ కూడా తెలియగాక. వారు అన్యులైనప్పటికీ మన పద్ధతిలోనే కార్యక్రమాన్ని జరిగించడానికి అవకాశం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. అలాగే జ్ఞాపకార్థ కూటమి ఆ విషయాల్లో కూడా కొంచెం సహకరించి ఆ సమాజానికి ఏదన్నా సువార్త వినిపించే విధంగా సహకరిస్తారని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కార్యక్రమం జరిపిస్తున్న వారికి కూడా తోడై ఉండును గాక. ఆమేన్. రైట్.